టైం అయిపోతుంది. అమ్మా అట్లే 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 రా. బావ దగ్గరికి రాక. అబ్బా జాగ్రత్త బావా, అక్కడ నీ దగ్గరికి జాగ్రత్త చేర్చారు బావా. ఇక 10 నిమిషాల టైం ఉంది బావా. బావా నా బంగారు కొండ పోయేస్తావు బావా. ఓ సైకిల్ అన్నా, డాక్టర్. ఏమ్మా నీ పేరేంటి? నా పేరు విజయం అండి. వరద సాయం అందిందా? అందలేదండి. ఏమ్మా మీకైనా వరద సాయం అందిందా? అందలేదు సార్. డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వపోయారు, అన్నం పొట్లాలు కూడా ఇవ్వలేదు. ఎదవలు ఆపోజిట్ పార్టీ కార్యకర్తలండి, వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఎవరేమిటో నాకు బాగా తెలుసు, మీరు మాట్లాడకండి. నేను ఎమ్మెల్యే సార్, కాబట్టే నోరు మూసుకోమంటున్నాను. నోరు మూసుకోవాల్సింది మాపై తప్పుడు మాటలు మాట్లాడుతున్న జనం, మేం కాదు. మీరు ప్రజల్ని ఇలా మాట్లాడకుండా చూస్తున్నారు కాబట్టి ఈ దేశం ఇలా నాశనం అయిపోతుంది. ₹1 కూడా ఇవ్వలేదండి. అందరూ వచ్చేళ్తున్నారు కానండి, మాకెవరికి ఏ సాయం చేయలేదండి. ప్రభుత్వం కేటాయించిన 400 కోట్ల నిధుల్లో చాలా వరకు దుర్వినియోగం అయ్యాయి సార్. మీరేం యాక్షన్ తీసుకోబోతున్నారు? వాళ్లలో కొంతమంది అధికార పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు సార్. ప్రజాసేవ పేరుతో ప్రజల సొమ్ము తినే ఎవరి మీదైనా సరే మీరు యాక్షన్ తీసుకుని వాళ్ళని జైల్లో పెట్టాల్సిందిగా నేను ఆదేశిస్తున్నాను. ఇష్యూ సీఎం దాకా వెళ్ళింది. నువ్వు పట్టుబడకపోతే అందరం ఇరుక్కుపోతాం. నా మాటిని ఈ ఒక్కసారికి డబ్బు రాలేదనుకో. ఈ ముఖ్యమంత్రి మంచి పనుల మీద మంచి పనులు చేసేస్తా విమర్శించడానికి మనకు పాయింట్ లేకుండా చేస్తున్నాడన్నా. చెడ్డ పనులు చేసినప్పుడు మనమే కాదు, ప్రజలు పత్రికలు కూడా విమర్శిస్తాయి. మంచి పనులు చేసినప్పుడు కూడా విమర్శించడమే కదరా మన ప్రతిపక్షం యొక్క గొప్పతనం. అది కాదన్నా, విమర్శించడానికి ఏదైనా ఇష్యూ ఉండాలి కదా. న్యూస్ ఛానల్ పెట్టు. కిందేమొస్తుంది? లారీ కింద పడి యువకుడి మృతి. తర్వాత ముఖ్యమంత్రి గారి తల్లికి అస్వస్థత. తల్లిని పలకరించటానికి స్వగ్రామానికి ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో పయనం. ఇష్యూ దొరికింది. పెట్టు ప్రెస్ మీట్. ఒక ఓటరు రోడ్డు మీద దారుణంగా చనిపోతే ఈ ముఖ్యమంత్రి చూడటానికి కూడా రాకుండా హెలికాప్టర్ వేసుకుని తన అమ్మని చూడటానికి వెళ్తాడండి. అంటే ఈ ముఖ్యమంత్రికి తన ఊరు, తన పొలాలు, తన ఇల్లు, తన చుట్టాలు, తన అమ్మ తప్ప ఓట్లేసిన ప్రజలు గుర్తుకురారండి ఈయన గారికి. రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఓటర్ కంటే అమ్మ ముఖ్యమండి ఈయనకి. ముఖ్యమంత్రిని చేసిన ఓటర్ కంటే హెలికాప్టర్ ముఖ్యమండి ఈయనకి. ఈ ప్రభుత్వం పడిపోవాలి, ముఖ్యమంత్రి దిగిపోవాలి. ఒకవేళ ముఖ్యమంత్రి తన తల్లిని చూడటానికి వెళ్లకుండా వాటర్ని చూడటానికి వస్తే? నవమాసాలు మోసి కన్న తల్లి చావు బతుకుల్లో ఉంది, ఆఖరి చూపుల్లో ఉంది, గిలగిలలాడుతా ఉంది, బిడ్డను చూడాలని తహతహలాడుతా ఉంది. కానీ ఆ కొడుకు వెళ్ళలేదు. అతనే ముఖ్యమంత్రి. తన తల్లి దగ్గరికి వెళ్లకుండా ఎవడో కోణకి ఇసుక కొట్టంగాడు రోడ్డు మీద పడి చనిపోతే ఆ శవాన్ని చూడటానికి వెళ్తాడండి ఈ ముఖ్యమంత్రి. ఇది శవం మీద ప్రేమ కాదు. అక్కడ మీడియా ఉంటది, ప్రెస్ ఉంటది, బిల్డప్లు ఇయ్యొచ్చు, శవరాజకీయం చేయొచ్చు. బిల్డప్లు ఇస్తే పేపర్ల ఫోటో వస్తుంది, టీవీలో బొమ్మ వస్తుంది. ఇదంతా నెక్స్ట్ ఎలక్షన్ లో ఓట్ల కోసం శవరాజకీయం. తల్లి కంటే ఓట్లు ముఖ్యమండినకి, తల్లి కంటే శవం ముఖ్యమండినకి, తల్లి కంటే ముఖ్యమంత్రి పదవి ముఖ్యమండినకి. ఈ ప్రభుత్వం పడిపోవాలి, ఈ ముఖ్యమంత్రి దిగిపోవాలి. ఎమ్మెల్యే ఎలక్షన్లో నిలబడి 50 లక్షలు ఖర్చు పెట్టి ఓడిపోయాను. అయ్యో పాపమన్న నా కొడుకు లేడు. ఇప్పుడేదో 5 రూపాయలు సంపాదించుకుంటుంటే రోడ్లెక్కి గోల్ చేస్తున్నారు. దొబ్బినంతసేపు అట్లే తిరిగి లాగేసుకోవడానికి. డబ్బు ఇంట్లోకి వెళ్ళడం తప్ప బయటకు వెళ్ళడం ఎప్పటిదాకా ఎరగను. ఇంట్లో ఆడవాళ్ళను తలెత్తుకోలేకపోతున్నాను. అధికారంలో ఉన్నాం, మళ్ళీ సంపాదించుకోవడం పెద్ద కష్టమేం కాదు. ముందు వరదల్లో నష్టపోయిన లబ్ధిదారుల లిస్టు తయారు చేయండి. ఆ లబ్ధిదారులంతా మన పార్టీ కార్యకర్తలే అయి ఉండాలి. వాళ్ళంతా మన పార్టీకే ఓటేసిన వాళ్ళు అయి ఉండాలి. మన కులపోళ్లే అయి ఉండాలి. తహసీల్దార్ గారు ఏమంటారు? ఎన్నికల ముందు జనం మాట్లాడుతూ ఉంటారు, మనం ఎదవల్ల వింటాం. ఎన్నికలు అయిపోయాక మనం మాట్లాడుతూ ఉంటాం, జనం ఎదవల్ల వింటారు. వీళ్ళు పాపం ఎప్పుడూ ఒకేలా ఉంటారు. ఆడు చెప్పింది చెయ్యి. మీ అందరికీ
ప్రభుత్వం నష్టపరిహారం ఏర్పాటు చేసింది. వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి అది లభిస్తుంది. జాయింట్ కలెక్టర్ గారు, వరదలో నష్టపోయిన వాళ్ళంతా లబ్ధిదారులు కాదు. మా పార్టీ వాళ్ళు మాత్రమే లబ్ధిదారులు. మా పార్టీ వాళ్ళకి మాత్రమే నష్టపరిహారం ఇవ్వాలి. బియ్యం ఇచ్చినా, బట్టలు ఇచ్చినా, గొడ్లిచ్చినా, ఎడ్లిచ్చినా, గడ్డిచ్చినా, ఎరువిచ్చినా, చెంబు తెప్పేళ దగ్గర నుంచి ఇంటి దాకా అన్ని మా పార్టీ కార్యకర్తలకే శాంక్షన్ చేయాలి. వరద సహాయం అంతా మీ వాళ్ళకే దోచిపెట్టడానికి ప్రభుత్వం ఏమన్నా మీ అబ్బగడి బుల్లా? అవును, అధికారంలో ఉంది మా పార్టీ ప్రభుత్వం. పార్టీ మీది కావచ్చు, ప్రభుత్వం మీది కావచ్చు, కానీ ముఖ్యమంత్రి ప్రజలందరూ వాడురా. కమ్మవాడు ముఖ్యమంత్రి అయితే కమ్మవాళ్ళకే సేవ చేస్తాడా? రెడ్డి ముఖ్యమంత్రి అయితే రెడ్డిలకు మాత్రమే సేవ చేస్తాడా? కాపు ముఖ్యమంత్రి అయితే కాపులకు మాత్రమే సేవ చేస్తాడా? ప్రజలందరికీ సేవ చేస్తారు. జాయింట్ కలెక్టర్ గారు, ఈ ఆర్గ్యుమెంట్ అనవసరం. లబ్ధిదారు లిస్ట్ లో మా పార్టీ కార్యకర్తల పేరు తప్ప వేరే పేరు ఉండడానికి వీలేదు. తీసేయండి. జిల్లాలో వరదలు మీ పార్టీ వాళ్ళకే కాదురా, ప్రజలందరికీ వచ్చినాయి. లిస్టులో పేర్లు మార్చితే మీ ప్రాణాలు తీస్తాం. నేను మారుస్తాను రా, ఎమ్మెల్యేని నేను మారుస్తాను. ఒక అమ్మకి అప్పకి పుట్టాడు అయితే వచ్చి ప్రాణాలు తీరా. ఊరింగులో మాట్లాడుతున్నా నా కొడుకు. నా కొడక ఎక్కువ మాట్లాడుతున్నావు. నీ ప్రాణాలే కాదు నిన్ను. జాయింట్ కలెక్టర్ అయ్యా, అందుకే రన్ని వేసేసింది. జాయింట్ కలెక్టర్ చంపుతావరా? నిన్ను కూడా చంపుతాను. అన్నా, నువ్వు ఏదైతే కోరుకున్నావో అదే చేసాం. ఒక జాయింట్ కలెక్టర్ని, ఇద్దరు పోలీసు వాళ్ళని, ఇద్దరు లబ్ధిదారుని జనం అకౌంట్లో చంపేశాం. ఈ కేసు మొత్తం రంగారాయుడు మీద తోసే బాధ్యత మీదే. నేను సీతారామని మాట్లాడుతున్నాను. లబ్ధిదారుల గొడవల్లో జాయింట్ కలెక్టర్ ని, ఒక కానిస్టేబుల్ ని, రైతుల్ని చంపేశారు. ఆ మర్డర్ కేసు నీ మీద పెట్టారు. కనిపిస్తే ఎన్కౌంటర్ చేయడానికి పోలీసులు తిరుగుతున్నారు. అర్జెంట్గా ఎస్పీ గారితో మాట్లాడు. నీకోసం ఎదురు చూస్తున్నా. నిన్ను ఎన్కౌంటర్లో లేపేయడానికి ప్లాన్ చేశాం. ఈ హత్యలకు నువ్వే కారణమని నీ మీద కేసు నమోదైంది. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రజలు మంచోళ్ళ చెడ్డోళ్ళ అన్నది కాదు మా పోలీసులకు కావాల్సింది. పాలకులు ఏం చెప్తే దానికి గొర్రెలా తలుపడమే మా డ్యూటీ. అందుకే మా పోలీసుల చేతుల్లో ఒక్కోసారి మంచి వాళ్ళు అన్యాయంగా చనిపోతుంటారు. నేరస్తులు కళ్ళ ముందే హ్యాపీగా తిరుగుతుంటారు. ఇది తప్పు, ఇది తప్పు అని ప్రభుత్వాల చొక్కా పట్టుకుని అడిగే దమ్ము మాకు లేదు. ఆ దమ్ము, నిజాయితీ, ధైర్యం ఒక న్యాయస్థానానికే ఉంది. మీలాంటి మంచి వాళ్లను కాపాడే బలం ఒక్క న్యాయమూర్తులకే ఉంది. వెంటనే వెళ్ళి కోర్టులో లొంగిపో, లేదా మా చేతుల్లో చచ్చిపో. పో. నన్ను ఎన్కౌంటర్ చేయడానికి ప్లాన్ చేశారట. వెంటనే కోర్టులో లింక్ పంపని ఎస్పీ గారు చెప్పారు. పదా కోర్టుకెళ్దాం. నువ్వు వెళ్ళని తీసుకుని ఇంటికి పదా. మీరు పదండ్రా.
నాకేమవుతుందో అని నా పెళ్ళానికి ఒకటే కంగారు. ఏమే మాకేం కాలేదే, కోర్టుకి వెళ్తున్నాం. మెయిన్ రోడ్లో ఎందుకు వెళ్తామే, అక్కడ ఎదవలు ఉంటారని నాకు తెలవదు. ఈర్లపాలెం డొక్కలోంచి వెళ్తున్నాం. నువ్వు దిగుతున్నా నా కొడుకుల సంగతి నేను చూసుకుంటా. సీతారామయ్య మన బండి ఎక్కడున్నాడో పాపం. హలో సీతారామయ్య ఎక్కడున్నావు? కేపీగా చెరుకు తోటలో.